హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వచ్చి ఏంటంటే నేను హెయిర్ కేర్ టిప్ నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అది మీతో షేర్ చేసుకుందామని చేశాను ఈ వీడియో అయితే. అండ్ ఏంటంటే నాకు ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే బాగా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండిందనమాట. ఒక్కసారి దువ్వితే చాలు కుప్పగా హెయిర్ ఫాల్ అయిపోతుండేది. అండ్ దువ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా పట్టుకున్న ఫాల్ అయ్యేది. హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యేది, ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది. చాలా బయట ఆయిల్స్ యూజ్ చేశాను, నాకు ఏమీ పడలేదు. అండ్ అప్పుడు నేనైతే ఈ హోమ్ రెమెడీ ఆయిల్ అయితే నేను చేసుకున్నాను వేరే మా సిస్టర్ దగ్గర తెలుసుకొని. అండ్ అప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు 10 జుట్లు ఊడేది 1 జుట్టు 2 జుట్టే ఊడుతుంది అనమాట. అండ్ దానికి మనం ఏంటంటే ఫస్ట్ పారాషూట్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ పారాషూట్ ఆయిల్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ఆయిల్ అప్లై చేసేది ఏంటంటే హీట్ చేసిన ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మెంతులు తీసుకుంటున్నాను, చూసారు కదా, ఇన్ని మెంతులు అయితే వేసుకోవాలి. అండ్ ఏంటంటే మనం హీట్ చేసాం కదా అని చెప్పి ఆ వేడి నూనె తల మీద పోసుకోకండి, మొత్తం జుట్టు అయితే ఊడిపోతుంది. గోరువెచ్చగా పూసుకోవాలి. తర్వాత నేను కడిగి ఎండబెట్టుకున్న కరివేపాకు వేసి నేను హీట్ చేస్తున్నాను. అండ్ దీనివల్ల నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ హెయిర్ పెరుగుతుంది, ప్లస్ ఒత్తుగా అయితే హెయిర్ ఉంది. డెలివరీస్ వల్ల నాకు చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. అండ్ సన్నగా బర్రె తోకకు మళ్ళీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా హెయిర్ కొంచెం చూడడానికి బాగుంది. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి చూసినట్టయితే నా హెయిర్ గ్రోత్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇలా బాగా మరగనివ్వాలి ఆయిల్ని. అండ్ మీరు కూడా ఈ టిప్ పాటిస్తే నిజంగా హెయిర్ గ్రోత్ కంపల్సరీ 100% అయితే ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే కొంచెం ఎవరికైనా ఆలోచనలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. ఆలోచనలు అంటే ఏం లేదు, రేపేం కూర చేయాలి, ఈరోజు ఏం కూర చేయాలి, పిల్లలకి ఏం వండాలి, అవే ఆలోచనలు, అంతేగాని ఇంకేం పెద్ద ఆలోచనలు కాదు. అండ్ ఇదేంటంటే ఈ ఆయిల్ హీట్ చేశాక మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు. నేనైతే ఇలా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మ్యాక్సిమం నేను స్టోర్ చేసుకునే దానికంటే కూడా నేను అప్పటికప్పుడు హీట్ చేసుకొని ఇలా చల్లార్చుకొని నేను అప్లై చేసేసుకుంటాను. నేను ఆయిల్ ఏంటంటే వీక్లీ వన్స్ ట్వైస్ అప్లై చేస్తాను. మిగతా టైంలో నేను హెడ్ బాత్ చేసే ఉంటాను. సో అందుకని డైలీ అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే బెటర్ ఒకసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుని డైలీ అప్లై చేసుకోవచ్చు. నేనంటే వీక్లీ ట్వైస్ అప్లై చేస్తాను కాబట్టి అప్పటికప్పుడు హీట్ చేసుకొని చల్లార్చుకొని గోరువెచ్చగా నేను అప్లై చేసుకుంటాను. అండ్ ఇలా అయితే నేను స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి 100% కూడా. దీంట్లో మెంతుల వల్ల ఏంటంటే మనకు ఒక కండిషనర్ లాగా కూడా అప్లై అవుతుంది. ఇది కొన్ని చూసారా, మెంతులు అండ్ కరివేపాకు ఇలా అయింది. ఇదంతా కూడా వేస్ట్ అనమాట, ఇంకా పనికిరాదు. అండ్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ బయట హెయిర్ ఆయిల్స్ జుట్టు పెరగడానికి మనం కొనేవి ఏంటంటే 400-500 అలా రాందైతే ఉండదు. సో మనం ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే పారాషూట్ ఆయిల్ ఇంట్లోనే ఉంటుంది, మెంతులు ఇంట్లోనే ఉంటాయి, కరివేపాకు ఇంట్లోనే ఉంటుంది. సో ఇంట్లోనే మనం మంచి హెయిర్ ఆయిల్ని మనము చేసుకోవచ్చు. అండ్ నేను ఇది అప్లై చేస్తున్నప్పటి నుంచి కూడా నా హెయిర్ కూడా కొంచెం స్మూతీ కూడా అయిందనమాట చూసినట్టయితే. అండ్ ఇంతకుముందు ఏంటంటే కొంచెం కర్లీగా అనిపించేది. ఇది అప్లై చేసినప్పటి నుంచి కూడా నాకు కొంచెం స్మూత్నెస్ అనిపిస్తుంది. అండ్ మనం అప్లై చేసే హెయిర్ ఆయిల్ కూడా ఏంటంటే రూట్స్కి ఎక్కువ అప్లై చేసుకోవాలి. అండ్ కింద అప్లై చేసినా చేయకపోయినా రూట్స్కి అప్లై చేసినట్టయితే, ఎందుకంటే మన హెయిర్ పెరిగేది రూట్స్ నుంచి కాబట్టి మనం రూట్స్ దగ్గర ఎక్కువగా అప్లై చేయాలి. చూసారు కదా, ఇలా అయితే అప్లై చేస్తున్నాను నేను. అండ్ చూసారా, ప్రీవియస్ వీడియోస్లో నా హెయిర్ అనేది కొంచెం తక్కువగా ఉండేది అండ్ సన్నగా కూడా ఉండేది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్, ఇది అప్లై చేసినాక నాకు 3 వీక్స్కే నాకు రిజల్ట్ అయితే తెలిసింది. అంటే హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అండ్ ఒత్తుగా పెరగడం, బేబీ హెయిర్ గ్రో అవుతుంది.
అండ్ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిపోయిందో అక్కడ హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది. అండ్ నాకైతే మంచి రిజల్ట్ అయినా అనిపించింది. అండ్ నేనైతే ఇలా అప్లై చేసేసాను. అండ్ అప్లై చేశాక చూడండి ఇలా జెంటిల్ మసాజ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం కూడా మనకి హెయిర్కి పట్టాలి కదా. అండ్ ఇలా జెంటిల్ మసాజ్ అయితే చేసుకోవాలి, హెయిర్కి మొత్తం పట్టాలి అంటే. అండ్ ఇప్పుడు హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసేసాము. ఇలా మసాజ్ చేశాక 5 to 10 minutes మనము హెయిర్ని అయితే డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఆయిల్ పెట్టిన వెంటనే మనము హెయిర్ ఇవ్వకూడదు, కొంచెం హెయిర్కి అది పట్టాలి. ఆ తర్వాతే మనం కోమ్ చేయాలి. కోమ్ చేసే దువ్వెను కూడా చూడండి ఇలాంటి దువ్వెనైతే యూజ్ చేయాలి. అంతేకాని మరీ సన్నగా ఉంటాయి కదా పళ్ళు, ఆ దువ్వెనతో మనం కోమ్ చేసామంటే ఏంటంటే ఎక్కువగా ఊడిపోతే చిక్కున్నప్పుడు అస్సలు దువ్వొద్దు. ఇలా పెద్ద పళ్ళు ఉండే దువ్వెనతోనే మనం దువ్వాలి. అంటే చిక్కు తీసుకున్నాక మామూలు దువ్వెనతో దువ్వుకొని మనము జడేసుకోవాలి. ఫస్ట్ చిక్కు తీసేది మాత్రం ఇలా పెద్ద పళ్ళతో దువ్వెనతోనే మనము చిక్కు తీయాలి. అండ్ చూసారు కదా నేనైతే ఇలా చిక్కు తీస్తున్నాను. ఇంతకుముందు అయితే చిక్కు తీయకముందే నేను ఇలా పట్టుకున్నానంటే ఎంత హెయిర్ వచ్చేదో. ఇప్పుడు చూడండి నేను అంత చిక్కు తీసినా కూడా నాకు ఇంత హెయిరే వచ్చింది. హెయిర్ గ్రోత్ అయితే బాగుంది, హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. మీరు కూడా తప్పకుండా ఈ ఆయిల్ ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పాను కదా అని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారేంటి? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. అయ్యో మళ్ళీ మర్చిపోయారా లైక్ చేయడం? లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.